బతుకమ్మ దసరా అంటేనే మన తెలంగాణ వాళ్ళకి పెద్ద పండగ అన్నమాటే గాని ఈ బతుకమ్మ దసరా పండగ ఎంత కరువు కాలంలో వస్తుందంటే కనీసం బట్టలు కొనుక్కోవడానికైనా డబ్బులు ఉండవు. అయినా ఏదో రకంగా కొనుక్కొని పండగ ఎల్లదీయాల్సిందే. ఎంప్లాయీస్ బిజినెస్ ఉన్న వాళ్ళు అనుకుంటారు కరువు ఎందుకు ఉంటదని. అవునండి, ఈ పండగకి అందరికీ కరువు ఉండదు. ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కుటుంబాలకు మాత్రమే కరువు అనేది ఉంటది. ఎందుకంటే లక్షల లక్షల వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి ఉంటారు రైతులు, కానీ పంట చేతికి రాదు ఈ పండగకి. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన కదా, ప్రతి సంవత్సరం ఈ పండగకి ఇదే పరిస్థితి ఉంటది. ప్రస్తుతానికి మా పిల్లలతో మేము ఎలాంటి పరిస్థితులు అయితే అనుభవిస్తున్నామో నా ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ వాళ్ళు కూడా అదే పరిస్థితులు అనుభవించిర్రు. ఈ పండగకి మా మమ్మీ అయినా శారీ తీసుకోకుండా ఉన్నదేమో గానీ నాకు మా తమ్ముడికి మాత్రం ఎప్పుడు తీసుకోకుండా లేదు. గత 2 సంవత్సరాల నుండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే లేదని పిల్లలకి తీసుకోకుండా ఒక 10 రోజుల ముందు శారీ తీసుకున్నందుకు ఇంకా ఒకటే కొలుపు నా పిల్లలు. ఇంకా అందుకే వాళ్ళిద్దరిని గంగాధరలోని ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్లి వాళ్ళకి నచ్చిన బట్టలు ఇప్పించిన ఈ రోజు. మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉంటే మాత్రం కామెంట్ చేయండి.